ఇప్పుడు క్యాన్సర్‌లో ఏమవుతుందంటే ఇది చాలా స్లో గ్రోయింగ్ ఉంటుంది. కానీ మొదట్లో కొన్ని సబ్టల్‌గా అంటే చాలా తక్కువ సింప్టమ్స్ ఉంటాయి. జనరల్‌గా ఇగ్నోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆకలి లేదు. కడుపులో కొంచెం మంటగా ఉండడం. జీర్ణశక్తి సరిగా ఉండక. అది చూసి గ్యాస్ట్రైటిస్ అని, ఏజ్‌తో పాటు ఆకలి తగ్గిందని ఇగ్నోర్ చేసి చివరి స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వామిటింగ్ స్టార్ట్ అవుతుందో లేదా మోషన్‌లో కానీ నోటి వెంబడి కానీ బ్లడ్ పడుతుందో అప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తారు. ఇది శరీరంలో అన్ని భాగాల్లో ఇలాగే జరుగుతుంది. అందుకనే మన దేశంలో చాలా క్యాన్సర్‌లు 3, 4 స్టేజ్‌లోనే డయాగ్నోస్. సో దీనికి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఎర్లీ సింప్టమ్స్ ఆఫ్ క్యాన్సర్‌ని ఇగ్నోర్ చేయకూడదు. ఎర్లీ సింప్టమ్స్ ఎలా ఉంటాయి? ఎక్కడన్నా చిన్న గడ్డ రావటం. బాడీలో ఎక్కడ గడ్డ వచ్చినా అది క్యాన్సర్ అయి ఉండవచ్చు. అవి మామూలు గడ్డలే ఉంటాయి. కానీ అది తీసేసి టెస్ట్ చేస్తే గానీ మనం ఖచ్చితంగా క్యాన్సర్ అవునా కాదని చెప్పలేము. 2 మానని పుండు. ఎక్కడన్నా పుండు నోట్లో ఉండొచ్చు, శరీరంలో చర్మం మీద ఉండొచ్చు. అది క్యాన్సర్ వల్ల రావచ్చు, లేక టీబీ లాంటి దానివల్ల కావచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆకలి లేకపోవటం.